కాలిందండి పండు అయితే చూడండి. ఇలా కొంచెమే నాది ఇది కూడా కాలిపోయి వచ్చేసింది. కొంచెం ఆడొక్క సో చూసారు కదండి. ఇందులో అయితే 3 ఉన్నాయన్నమాట. 1 2 3. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నానండి. సో నిన్నైతే వీడియో చేయలేకపోయాను కదండి. అది ఎందుకంటే నిన్న కొంచెం నాయుడుపేటకి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే చెప్పాను కదా మీకు, మా ఆడబిడ్డ ప్రెగ్నెన్సీగా ఉందని చెప్పేసి. మొన్న ఒకసారి వెళ్తే రక్తం తక్కువగా ఉంది, ఇంకొకసారి ఎప్పుడన్నా రండి ఐరన్ ఎక్కిస్తాను అనేసి అని చెప్పారనమాట మేడం అయితే. సో అందువల్ల నిన్న వెళ్ళేసి తనకి ఐరన్ ఎక్కించుకొని తిరిగి వస్తూ ఉండేటప్పుడైతే మేము ఒక ఊరి దగ్గర వస్తామన్నమాట. ఇటుంటే పల్లెటూర్లు ఉంటాయి కదా, అలా వచ్చామన్నమాట. అలా పల్లెటూర్ల మీద పడి వచ్చామన్నమాట. అక్కడ వస్తూ ఉంటే ఒక ఊరి దగ్గర అయితే మాకు దండిగా తాటి చెట్లు అవన్నీ ఉన్నాయి. ఆ పొలం గడి దున్నేసినారులేండి. అక్కడ వస్తూ ఉంటే ఆడ దున్నేసిన పొలంలో ఈ 2 తాటి పండ్లు అయితే పడిపోయినాయి అనమాట కింద. అప్పుడే పడ్డాయి దొప్ అనేసి. ఇంకా చూసేకాడికి ఈ 2 పడినాయి అంతే. ఇంకా నేను వండుకొని చాలా రోజులైంది. అంటే మేము అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నాము. మా అమ్మ పుట్టింది కదా, ఆ ఊర్లో ఉండేటప్పుడు తిన్నామన్నమాట తాటిపండ్లు అయితే. ఈ ఊర్లో అయితే ప్రజెంట్ మాకు ఇక్కడ పెద్దగా దొరకవులేండి ఇవి. తిందామన్నా కూడా దొరకవు, అసలు చూద్దామన్నా కూడా దొరకవు అనమాట ఇక్కడైతే. అక్కడ ఉండేటప్పుడైతే బాగా తినేది. సో అది చూసే కాడికి నాకు తినాలి అనిపించింది. అందుకే బైక్ ఆపేసి వెళ్ళి మా ఆయన్ని తీసుకురమ్మని చెప్పాను. అంతే, తీసుకురమ్మనే కాడికి మా ఆయన వెళ్ళి ఈ 2 తాటిపండ్లు అయితే తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చేకాడికి అంతే, నిన్నే వచ్చి కాల్చుకొని తిందాము అనేసి అనుకున్నాము. అలాగే వీడియో చేద్దాం అనేసి అనుకున్నాను, కానీ నిన్న టైం లేదనమాట. మేము వెళ్ళేసి వచ్చేదానికే పొద్దుపోయింది, 6 అయిపోయింది టైము. ఇంకా అప్పుడు ఎలా చేసేదని చెప్పేసి గమ్ముగా ఎత్తిపెట్టేసి మార్నింగ్ అన్నా చేసుకొని తిందాము అని చెప్పేసి. సో చూసారు కదా తాటిపండ్లు. మీకు తాటిపండ్లు చూస్తే ఎలా తినాలనిపిస్తుంటుంది. నాకైతే తాటిపండ్లని కాల్చుకొని బాగా కాల్చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట. సో అలాగే ఇప్పుడు నేను ఎలా కాల్చుకుంటాము, మేము చిన్నప్పుడు ఎలా కాల్చుకొని ఎలా తినేది అనేది అయితే నేను చెప్తానండి. సో వీడియో అయితే పూర్తిగా చూసేయండి. సో ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే చూసారు కదండి, నేనైతే పొయ్యి కూడా మంట వేసేసుకున్నాను. ఇంకైతే ఇగ్గోండి తాటిపండ్లు. ముందుగా అయితే ఈ తాటిపండ్లకి ఈ చెక్కు తీసేయాలి. ఎవరన్నా తీసేవాళ్ళు ఉంటే బాగుంటుంది, కాకపోతే ఎవరు లేరు కదా. నేనే తీసుకోవాలి, నేనే చేయాలి. ఈ చెక్కులు పారేయకూడదు, అట్టే ఎత్తి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి లాస్ట్లో కాల్చేసినాక ఇలా పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. ఎందుకంటే పొండంతా కాల్చేసినాక లాస్ట్లో వీటితో పని ఉంటుంది అనమాట. అందువల్ల చెక్కులను అయితే పారేయకూడదు, అట్టే పెట్టుకోవాలి. కంబి జరిగిపోతుంది, ఎక్కడ పడిపోతుందో పండు దాంట్లో. కాలుతా ఉన్నది, పండు తీసి తిప్పి పెడదామంటే కొంచెం కాలుతా ఉందన్నమాట. ఆవు
మీరు ఎప్పుడైనా ఇలా కాల్చుకొని తిన్నారా తాటిపండ్లు? తినుంటే కామెంట్ అయితే చేయండి వాటి టేస్ట్ ఎలా ఉంటుందని. అయితే నాకైతే చాలా బాగుంటుంది తినేదానికి. చూడండి ఎలా వస్తుందో. అందులో టాంచి అంటే పండు కాలే కొందికి అలా నీరు రసం ఉంటుంది కదా, అలా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఉంటుంది, బాగానే ఉంటుంది అనమాట తినేదానికి. ఈ పండు బాగా కాలిపోయి వచ్చేసింది అనమాట దగ్గరికి, ఇంకా అదొకటున్నది. ఈ పండు అయితే చూడండి బాగా కాలే కొందికి అలా పగిలిపోతుంది పండు. బాగా కాలిపోయింది కదా ఈ పండు అయితే చూడండి. ఇంకైతే నేను దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్లో. ఇంకా ఒక పండు ఉన్నది కదా, ఇది కూడా కాలిపోయిందంటే అప్పుడు చూపిస్తాను అన్నీ ఒకేసారి. భలే గాలిందండి పండు అయితే చూడండి. ఇలా ఇంకొంచెమే అది ఇది కూడా కాలిపోయి వచ్చేసింది. కొంచెం ఆడొక్క కింద ఉన్నది కదా, ఒక్క రవ్వ కాలిపోతే బాగుంటుంది. మొత్తం కాలిపోయింది అనమాట. ఇది చూడండి పండు అయితే ముందుగా అయితే ఈ నల్ల చిక్కలు ఉన్నాయి కదా, ఇవి తీసేసుకోవాలండి. ఇలా వచ్చేస్తున్నాయి చూడు. సో చూసారు కదండి, ఇందులో అయితే 3 ఉన్నాయన్నమాట. 1 2 3 ఇలా ఇలా చేసుకోవాలి దీన్ని. బాగుందండి, చాలా బాగుంది. మీకు చెక్కులు
ఉపయోగపడతాయి అని చెప్పాను కదా అండి. ఇలా ఉంటుంది తట్టుకుంటూ ఇలా తినేస్తారనమాట. సో ఇలా తినలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మేము చిన్నప్పుడు అలా తినలేము కదా, అప్పుడు మేము ఏం చేసేదంటే దీన్ని ఇలా ఈ చెక్కల్ని రెండుగా తీసుకునేదనమాట. తీసుకొని చూడండి చూడండి ఈజీగా వచ్చేసింది కదా పండుకి. ఇంకా ఈ పండు ఈ గుజ్జు ఎత్తుకొని ఇలా తినేవచ్చు. పొగ ఇలా ఈజీగా తినేవచ్చు అనమాట. ఏం లేదండి, ఇలా చెక్కు ఉంటుంది కదా, ఈ చెక్కు ఇటు సైడ్ పెట్టుకొని ఇలా తీసుకున్నామా, ఇగోండి తాటిపండు ఈ గుజ్జంతా వచ్చేసింది చూసారా, అంతే అంతే కలుపుకొని తినేస్తాము. చాలా ఈజీగా తినచ్చు అనమాట. అంటే ఇలా పండుగా తినలేని వాళ్ళు ఇలా ఈజీగా తినచ్చు. మేము చిన్నప్పుడు ఇలాగే తిన్నాము కాబట్టి చెప్తున్నాను. సో చూసారు కదా అండి, అంటే చిన్నప్పుడు తిన్నాము, ఈ మధ్యలో ఎప్పుడు తినలేదన్నమాట అయితే. సో సడన్గా చూసేసే కాడికి నాకు ఎత్తుకొని ఇంటికి ఎత్తుకెళ్ళి కాల్చుకొని తిందాం అనిపించింది. సో అందువల్లే తెచ్చేసుకున్నాను. సో మీరు కూడా తినుంటే దాని టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ అయితే చేయండి. తినకపోయింటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా దొరికితే ఒకసారి తీసుకెళ్ళి అలా కాల్చుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నింది అనేది కూడా కామెంట్ చేయండి, సరేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచిలాగైతే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.